క్లాస్ వచ్చాను. నా పేరు పూజార్లత, మాది ఏలూరు. నాకు ఈ అవకాశం మా సిస్టర్ జ్యోతి మేడం ద్వారాగా వచ్చిందన్నమాట. నేను స్టార్టింగ్లో అంటే ప్లాన్ నాకంత ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా మా సిస్టర్ కోసం ఇందులోకి వచ్చాను. తర్వాత మీటింగ్స్కి వాటికి అటెండ్ అవుతూ నేర్చుకున్నాను. ఫస్ట్ ఒక 2 months వరకు మీటింగ్స్ ట్రైనింగ్స్ మీద ఫోకస్ పెట్టాను. తర్వాత అర్థమైంది అనమాట ఈ బిజినెస్ వల్ల మనకి ఒకవేళ పిల్లలు ఉంటే 3 generation ఉపయోగపడుతుంది, పిల్లలు లేకపోయినా ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనేది క్రియేట్ అవుతుంది. మనం ఎప్పుడు ఇలాగే ఉండలేము. ఫ్యూచర్లో మనకి ఏదైనా ఒక మనం వర్క్ చేయకున్నా కూడా మనకి ఇన్కమ్ కావాలి అని అంటే ఇలాంటి ప్లాట్ఫామ్స్ అనేది మనం ఎంచుకోవాలి. మనం ఏ వర్క్ చేసినా కూడా అర్థమన్నమాట. అప్పటి నుంచి కూడా నేను 1.5 year వరకు కూడా నేను కష్టపడ్డాను. చాలామంది మోటివేషన్స్ వాటిలో చెప్తూ ఉంటారు, ఫస్ట్ కష్టపడేవాళ్ళు తర్వాత సుఖపడతారు, ఫస్ట్ సుఖపడిన వాళ్ళు తర్వాత కష్టపడతారు అని. అలాగే ఫస్ట్ నేను 1.5 year నేను కష్టపడ్డాను. నాకు లెఫ్టా రైటా ఇన్కమ్ వస్తుందా లేదా అని చూడలేదు. నేను ఎవరు ఎక్కువ ఉంటే అటువైపు వెళ్ళిపోయేది అన్నమాట. నా కాలు ప్రాబ్లం ఉన్నా కూడా ఉన్నంత వరకు కూడా నాకు సహకరించినంత వరకు చేశాను. తర్వాత సడన్గా నాకు లాస్ట్ ఇయర్లో మొత్తం కాలు డ్యామేజ్ అయిపోయింది. తర్వాత ఇంకా 10 months నుంచి కూడా నేను బెడ్ రెస్ట్లో ఉండి ఆపరేషన్ చేయించుకొని బెడ్ రెస్ట్లో ఉన్నా కూడా నేను ఫస్ట్ 1.5 year కష్టపడి చేసిన వర్క్కి రిజల్ట్ నా ఫ్రెండ్స్ గైడెన్స్ మేడం, అలాగే మెయిన్ మా డౌన్లైన్స్ మా ప్యారిటీ నాగార్జు సార్, అట్లా మేడం, అలాగే పద్మ మేడం, మెయిన్ జ్యోతి మేడం, వీళ్ళందరూ ఇంకా చాలామంది ఉన్నారు సహకరించేవాళ్ళు. మేడం మీరు హెల్త్ బాగోకపోయినా మీరేం టెన్షన్ పడకండి, భయపడకండి, మేమున్నాము. బయట మనం చేసినప్పుడు ఎవరైనా మా సారు మా అమ్మమ్మ గారికి బాగోలేదని ఒక 4 రోజులు నేను సెలవు పెడితే మానేసి ఇంట్లో కూర్చో అన్నారు. అప్పుడు ఇది చేస్తున్నాను కాబట్టి ఇది ఉన్నదన్న ధైర్యంతో మానేశాను. ఆయన ఊరికే అన్నారు బెదిరించడానికి మానేసాను. కావాలని మానేసిన ఆ వంకతో, లేకపోతే మనగా మానేస్తే శాలరీ ఇవ్వరని. ఇంకా అలాగే ఫుల్ టైం పెట్టాను అనమాట. ఈరోజు మా అమ్మగారి చాలా స్ట్రగుల్స్ నేను ఫేస్ చేశాను. లేడీస్ అయినా కూడా అదే టైంలో నాకు ఆపరేషన్ అయినా అమ్మగారి ఎక్స్పైర్ అయినా ఇంకా చాలా వచ్చినా కూడా మాకు సపోర్టింగ్ అప్లయన్స్ అండ్ డెవలప్మెంట్స్ మాకు ఇంతవరకు కూడా స్టిల్ ఈ రోజు వరకు కూడా మాకు అందరూ సపోర్టింగ్గా ఉన్నారు అన్నమాట. మా ఫ్యామిలీ మెంబర్స్ లాగా, మరి ముఖ్యంగా మా బ్రదర్ లాగా నాగరాజు సార్, జ్యోతి మేడం, ఆనంద్ మేడం, సిస్టర్ లాగా అందరూ కూడా మాకు ఎప్పుడు ధైర్యం. నేను ఎందుకే అలాగా అని అంటే నేను ఒక్కొక్కసారి నెగిటివ్ అయిపోతూ ఉంటాను అనమాట. అవతల వాళ్ళని రిజెక్షన్ చేయడం, మాట్లాడాలని డౌన్ అయిపోతుంది అన్నప్పుడు. అటువంటిప్పుడు కూడా నా ఫ్రెండ్స్ డెవలప్మెంట్స్ నువ్వు అలా కంగారు భయపడొద్దు, నువ్వు టెన్షన్ పడొద్దు అని చెప్పి నేను ఎప్పటికప్పుడు కూడా నాకు మోటివేట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ కూడా నాకు మళ్ళీ ధైర్యాన్ని ఇస్తూ ఉంటారన్నమాట. ఇటువంటి ప్లాట్ఫామ్లో నేను ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాను. ఇంకా నేను చాలామంది మాట్లాడేశారు, ఇంకా నేను మాట్లాడాను నాకు గొంతు కూడా బాగాలేదు. థ్యాంక్ యూ, అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. చూడొచ్చు 8 months బెడ్ రెస్ట్ లో ఉంది, 8 నెలలు బెడ్ రెస్ట్ అంటే ఆమె వచ్చే ఇట్లా. అయినా కూడా ఆల్రెడీ 9 చేసిన వరకు హోల్డ్ లో ఉంది కాబట్టి ఇన్కమ్ లెక్ లో నాగరాజ్ సార్ వచ్చి ఆయన సిల్వర్ ఎవరితో అవుతూ ఈమె ప్లాట్ఫామ్ అయిపోయింది. వర్క్ చేయబడిన 8 నెలల్లో ఈ నెలతో కలిపి ఈ నెల ర్యాంక్ 3 ఇన్కమ్ తో కలిపి 1,00,000 రూపాయలు తీసుకుంటున్నామా ఇట్లా వర్క్ చేయబడిన. నెక్స్ట్ చాలా మంది డెవలప్మెంట్లో ఎవరైనా నెగిటివ్ పర్సన్స్ వస్తే వాళ్ళు వచ్చి క్వశ్చన్ చేస్తా ఉంటారు. ఈ చెల్లి కూడా చాలా క్వశ్చన్ చేసేది. కాంట్రిబ్యూషన్ ఎందుకు కట్టాలి, 300 ఎందుకు కట్టాలి, 400 ఎందుకు కట్టాలి, ఫుడ్ అంటుందా, ఈ నెగిటివ్ కూడా క్వశ్చన్ వేసేదాకా అదవుతుంది. ఇలాంటి వ్యక్తులు వచ్చినప్పుడు చాలా మంది ఏంటంటే ఇలాంటి వాళ్ళు పనికిరాని బిజినెస్ లో వద్దనుకుంటారు. ఎస్ఆర్ఓ బట్ వీళ్ళ చెల్లెలు అప్లై అవ్వడం వల్ల జ్యోతి మేడం ఓపిక పెట్టుకుని ఒక మంచి మార్కులో తీసుకొచ్చేసి ఈరోజు 2 పాజిటివ్ అయిపోయిందమ్మా. విట్లాండి అంటే డౌన్లైన్ లో కొద్దిగా నెగిటివ్ మార్క్స్ వస్తే వదిలేస్తుంటారు మనసులో. అలా వదిలేయడం తర్వాత వాళ్ళని మార్చొచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే లతా మేడం. ఈరోజు 10 చేయబడిన కూడా ప్లాట్
అయిపోయిందంటే కింద మంచి ఎథికల్ టీము నాగరాజు సార్ లాంటి వాళ్ళు, నెక్స్ట్ వైపు వాళ్ళ చుట్టాలకు పర్సన్ కూడా వచ్చాడు భవానీ అని, భవానీ శంకర్, ఇద్దరు పర్సన్స్ మంచి వ్యక్తులు అనుకోగా ప్లాట్ఫామ్ అయిపోయింది అక్కడ. బిక్లాగ్ అండి మరి సేఫ్ జాబ్ మంచిదా కదా? చెప్తుంది ఆమె చెప్తుంది ఉద్యోగం తీసేశారంట, పని చేయట్లేదని. ఎసానో సేఫ్ జాబ్ తీసేటకుండా నిలబడింది, మంచి టీం తయారు చేస్తుంది. అప్లైన్ కూడా వాళ్ళ సొంత అప్లైన్ వాళ్ళ చెల్లిలో ఉంది, ఈరోజు ప్లాట్ఫామ్ అయిపోయింది. గోల్డ్ అవుతావా? నేను ప్లాటినం అయ్యానండి. 10 months నుంచి ఇంటి దగ్గర ఉండి వర్క్ చేయట్లేదు, మానేసింది అనుకున్నాము. ఈ ప్లాటినం అయిపోవడం ఏంటి అని మానేసిన వాళ్ళు అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు అన్నమాట. నేను ఎప్పుడు ఇంట్లోనే ఉంటున్నాను, ఎప్పుడైనా ఇంకా ఫోన్లో ఫాలో చేస్తాను, మా దృష్టిలో లేనప్పుడు ఫోన్లో గైడెన్స్ ఇస్తాను, ఆటో మీద వెళ్ళి ఎవరికైనా సర్వీస్ ఇస్తాం అన్నమాట. ఇంకా ఆశ్చర్యపోయి ఇదేంటి అని ఇంట్లో మానేసిన అనుకున్నా. అలాగే ఇప్పుడు వచ్చినప్పుడు కూడా కాల్ చేసిన స్టేటస్లు పెడితే ఏంటి ప్లాటినం ఏంటి, నువ్వు ర్యాంక్ 2 సంవత్సరాల నుంచి ర్యాంక్ 2లో ఉన్నావు, ఇది ఇంట్లో ఉండి కూడా అయిపోయావా అని చెప్పి అలా అన్నారు అన్నమాట. థ్యాంక్ యూ గురించి. నిజంగా నేను ఒకసారి మా సిస్టర్కి నాకు ఇంట్లో కూడా వారవుతూ ఉంటుంది, నేను వాదిస్తూ ఉంటాను అనమాట. ఎందుకు అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళతో చేయించుకోవాలా, ట్రస్ట్ కూడా చేస్తారు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెడతాను అంటా ఉంటారు. అప్పుడు నాగేస్తారు మా సిస్టర్ కూడా నా మీద బాగా పెద్దయ్యి నాతో కూడా పెట్టుకుంటూ ఉంటారు అన్నమాట. ఓకే సరే, ఇక్కడి నుంచి ఎన్ని నెగిటివ్స్ వచ్చినా కూడా నేను ఇంకా త్వరలో మీ అందరి ఆశీస్సులతో నేను త్వరగా కోరుకొని ఈ ఫీల్డ్కి ఫుల్ టైం వెళ్ళాలని అనుకుంటున్నాను. అలాగే డైమండ్ వర్క్ కూడా నేను వదిలిపెట్టి సాగించిన వాళ్ళకి కూడా నేను హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ.